హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి. అండ్ మనం పాస్ట్ వీడియోలో చెప్పాము మనతో పాటు ఒకళ్ళు ఈషా ఫౌండేషన్స్కి రావచ్చు అని చెప్పి. కాకపోతే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎవరి వాళ్ళే పెట్టుకోవాలని చెప్పాము. సేమ్ ఇలాగే మనం పాత వీడియోలో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి దిండిగల్లోని పాతాళశంభు మురుగన్ టెంపుల్కి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరితో వెళ్ళాము. సో ఈసారి మనం ఈషా ఫౌండేషన్స్ కవర్ చేయాలనుకుంటున్నాము. అండ్ నేను కూడా ఇది పాత వీడియోలో దీనికి ముందు వీడియోలో ర్యాండమ్గా సమ్ అమౌంట్ చెప్పి వదిలేశాను. సో ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్ బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాము, ఎప్పుడు ఎండ్ అవుతాము, 3 డేస్లో మనం ఏం చూస్తామని చెప్పి క్లియర్ టు క్లియర్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది మన కంటెంట్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్ బడ్జెట్లో మీతో నేను చేయడానికి. అండ్ లెట్స్ గో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. డే 1 జనవరి 19 మధ్యాహ్నం 2 గంటలకి మనం విజయవాడలో స్టార్ట్ అవుతాము. డే 2 సోమవారం ఉదయం 6 గంటలకి మనం కోయంబత్తూర్ రీచ్ అవుతాము. ఈ స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 650 రూపాయలు పడుతుంది. అండ్ ఫుడ్కి వచ్చేసి 300, అంటే మనం 950 రూపీస్లో ఫుడ్ ప్లస్ ట్రావెల్తో మనం కోయంబత్తూర్ రీచ్ అవుతాము. అండ్ డే 2 మార్నింగ్ 6 o'clockకి కోయంబత్తూర్లో రీచ్ అయిన తర్వాత కోయంబత్తూర్ దగ్గర నుంచి ఈషా ఫౌండేషన్స్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత కోయంబత్తూర్ దగ్గర మనం ఒక రూమ్ తీసుకుంటాము. అండ్ దీని రూమ్ ప్రైస్ వచ్చేసి ర్యాండమ్గా పర్ హెడ్ 1000 రూపీస్ వేసుకుందాము. పర్ హెడ్ 1000 రూపాయలు రూమ్కి. అండ్ మీకు లోపల ఆదియోగి స్టాచ్యూ అండ్ ధ్యానలింగం దగ్గర మెడిటేషన్ అండ్ లోపల ఈషా ఫౌండేషన్స్లోని లోపల మొత్తం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము ఆ డే మొత్తం. అండ్ ఈవినింగ్ మనం 7:15కి జరిగే లేజర్ షో చూసి అయితే మనం రిటర్న్ రూమ్కి వచ్చి స్టే చేస్తాము. అండ్ ఇక్కడ డే 1 ట్రావెల్లో గడిచింది. అండ్ డే 2 ఈషా ఫౌండేషన్ కవర్ చేసాము. అండ్ డే 3 మనం ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేలా చూసుకొని కోయంబత్తూర్ టు మనం దిండిగల్ ట్రావెల్ చేస్తాము. కోయంబత్తూర్ టు దిండిగల్ ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ట్రైన్ ఉంది. మార్నింగ్ మధ్యాహ్నం 1:30కి మనం దిండిగల్ రీచ్ అవుతాము. దిండిగల్ రీచ్ అయిన తర్వాత డే 3లో దిండిగల్ దగ్గర నుంచి పాతాళశంభు మురుగన్ టెంపుల్కి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనం పాతాళశంభు మురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మనం వీలైనంతసేపు అక్కడ స్పెండ్ చేసి అదే రోజు ఈవినింగ్ మనం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేలా చూసుకుంటాము. అండ్ ఇక్కడ డే 1 మనం ట్రావెల్లో స్పెండ్ చేసాము. డే 2 ఈషా ఫౌండేషన్స్. అండ్ డే 3 వచ్చేసి మనం కాసేపు ట్రావెల్లో స్పెండ్ చేసాము. అండ్ కాసేపు ఏమో మనం పాతాళశంభు మురుగన్ టెంపుల్కి విజిట్ చేసాము. అండ్ డే 4 ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మనకి దిండిగల్ నుంచి మన విజయవాడకి ట్రైన్ ఉంది. అండ్ ఇదండి ఓవరాల్గా. అండ్ నేను చేసిన ప్లాన్ అయితే ఇది. అండ్ పాస్ట్ వీడియోలో నేను 5,500 to 6,000 బడ్జెట్ చెప్పాను. అండ్ దాన్ని ఇంకా నేను డిక్రీజ్ చేసి మొత్తం మ్యాక్సిమం రఫ్ క్యాలిక్యులేషన్ మొత్తం తీసి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అంటే డే 1 650 టికెట్ అండ్ 300 రూపీస్ మన 3 పూట్ల ఫుడ్. అండ్ డే 2 వచ్చేసి ఫుడ్కి అండ్ చిన్న చిన్న ట్రావెల్ బస్ టికెట్స్కి కానీ చిన్న చిన్న ఆటోస్కి కానీ వాటికి అండ్ 1000 రూపాయలు రూమ్కి. అండ్ డే 3 వచ్చేసి 300 రూపీస్ ట్రావెలింగ్కి అండ్ 300 రూపీస్ మన ఫుడ్కి. అండ్ డే 4 వచ్చేసి 650 రూపీస్ రిటర్న్ టికెట్కి అండ్ 300 రూపీస్ వచ్చేసి మన ఫుడ్కి. ఇది ఓవరాల్గా బడ్జెట్. ఓవరాల్గా ఈ ట్రిప్కి వెళ్ళడానికి 4 days టైం పడుతుంది. అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్కి 2 days పోతుంది. అండ్ 1 day మనం ఈషా ఫౌండేషన్లో స్పెండ్ చేస్తాము. అండ్ 1 day వచ్చేసి మనం దిండిగల్లోని పాతాళశంభు మురుగన్ టెంపుల్ దగ్గర స్పెండ్ చేస్తాము. ఇదండి ఓవరాల్గా. పర్ హెడ్కి వచ్చి 4,000 రూపీస్ బడ్జెట్ అవుతుంది. అండ్ ఇదండి కంప్లీట్ వీడియో. ఒక మనిషికి వచ్చేసి పర్ హెడ్కి 4,000 రూపీస్ బడ్జెట్ అవుతుంది. 4 days ట్రిప్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ట్రావెల్ టికెట్స్ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కలిపి 4,000 రూపీస్ అవుతుంది. అండ్ మీరు ఎక్స్ట్రా అమౌంట్ తెచ్చుకొని సేఫ్ సైడ్గా తెచ్చుకుంటా అంటే అది మీ ఇష్టం అది. అండ్ ఇదండి కంప్లీట్గా బడ్జెట్ డీటెయిల్. 4,000 రూపీస్ అవుతుంది. 4 days టైం పడుతుంది. 2 days ట్రావెల్లో పోతుంది. 2 days మనం ప్లేసెస్ విజిట్ చేస్తాము. అండ్ ఎవరైతే మా దగ్గర టైం ఉంది, మనీ ఉంది, సోలోగా ట్రావెల్ చేయలేకపోతున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఆల్రెడీ మనం పాస్ట్లో మన 2 సబ్స్క్రైబర్స్ వెళ్ళాము. అండ్ ఈ సెకండ్ది. అండ్ ఈసారి మనం ఈషా ఫౌండేషన్స్ కవర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఎవరికైనా వెళ్ళే మాతో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే మీకు జనవరి 5th కల్లా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి.
అండ్ మళ్ళీ నేను ట్రైన్ టికెట్స్ అవి చేయాలి కదా, సో కొంచెం అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్ అంటే కొంచెం కష్టమైపోతుంది. అండ్ చాలా మంది భయపడిపోవాల్సినంత అవసరం లేదు, కంప్లీట్గా చీప్ అండ్ బడ్జెట్లోనే వెళ్తాం మేము. అండ్ ఇదండి వీడియో. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం 4th బ్యాచ్ మొన్న రీసెంట్గా కరుంగలి మాల్ డెలివరీ చేసాము. అండ్ ఇది 5th బ్యాచ్ జనవరి 19th స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఎవరికన్నా సరే 48 days పాతాళశంభు మురుగన్ టెంపుల్లో పూజ చేసిన కరుంగలి మాల కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా వాట్సాప్ కాల్ కానీ ఆర్ నార్మల్ కాల్ కానీ చేసి మీరు మీ ఆర్డర్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోండి.